వెల్కమ్ యూ ఆల్ టు పైథాన్ బేసిక్స్. ఈ వీడియోలో ఏంటంటే బైట్స్, బైట్ అరే, రేంజ్ ఈ డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైట్స్. సో బైట్స్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ సీక్వెన్స్ డేటా టైప్ అండ్ ట్రీటెడ్ యాజ్ సీక్వెన్స్ డేటా టైప్. సో ఇది ఇంటీజర్ వాల్యూస్ని ఫ్రమ్ 0 నుంచి 255 వరకు అయితే తీసుకుంటాం. రేంజ్ ఆఫ్ 0 to 256 వరకు మాత్రమే. 256 ఇన్ ద సెన్స్ మీకు 255 వస్తుంది. సో రేంజ్ అన్నాను కాబట్టి సో 255, 0 to 255 అప్ టు 255 వరకు. ఓకే. సో బైట్స్లో డేటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. సో మీరు బైట్స్లో ఏదైనా డేటా పెడితే ఆ డేటా అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. దాన్నే మనం సైఫర్ టెక్స్ట్ అని చెప్పి కాల్ చేస్తాం. డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్. సైఫర్ టెక్స్ట్ అంటే మీకు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. అండ్ బైట్స్ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్. బైట్స్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. నేను ఆల్రెడీ చెప్పాను మ్యూటబుల్కి ఇమ్యూటబుల్కి డిఫరెన్స్ ఏంటి అనేది. సో మ్యూటబుల్ అంటే మీరు ఇన్ కేస్ వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు బట్ ఐడి రిమైన్స్ సేమ్. ఇమ్యూటబుల్లో ఇన్ కేస్ మీరు వాల్యూ కనుక మార్చినట్టయితే వేరియబుల్లో అది ఐడి కూడా మారిపోతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఈ బైట్స్ డేటా టైప్ ఈజ్ ఇమ్యూటబుల్, రైట్. అండ్ మనం బైట్స్లో వీ కెన్ పర్ఫామ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ ఆల్సో. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. స్లైసింగ్ ఆపరేషన్స్ ఆల్సో. సో మనం డైరెక్ట్గా అయితే బైట్స్ డేటా టైప్ని అయితే మనం క్రియేట్ చేయలేం. ఏదో ఒక అదర్ డేటా టైప్ హెల్ప్ తీసుకొని అయితే మనం బైట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను దీనికి సింటాక్స్ ఏంటి అంటే మీకు వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, రైట్. దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఇప్పుడు మనం బైట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నానంటే నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ ఫర్ సపోజ్ ఎల్ అనేది లిస్ట్ వేరియబుల్ నేమ్. సో లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనకి స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నేను 1, 2, 3, 4, 5 అని చెప్పి నేను లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఈ లిస్ట్ అని చెప్పి మనం తెలుసుకోవాలి అంటే ప్రింట్ ఆఫ్ ఎల్ టైప్ ఆఫ్ ఎల్, రైట్. సో టైప్ ఫంక్షన్ అనేది ఆ పర్టికులర్ వేరియబుల్ ఏ డేటా టైప్ అనేది మనకు చెప్తుంది. సో టైప్ ఆఫ్ ఎల్ అని చెప్పిస్తే అది మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, లిస్ట్ అని చెప్పి వస్తుంది, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం బైట్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ మళ్ళీ బి అని తీసుకుంటాను. సో బైట్స్ ఆఫ్ ఎల్. సో అంతే. మీరు ఈ విధంగా లిస్ట్ని బైట్స్కి, రైట్. సో లిస్ట్ని బైట్స్ కింద అయితే మనం కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ బి టైప్ ఆఫ్ బి అంటే ఇది ఇప్పుడు మీకు బైట్స్ డేటా టైప్ అని చెప్పి క్లాస్ ఏ క్లాస్ ఇది బైట్స్, రైట్. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి. సో ఐడియల్లీ ఓపెన్ చేద్దాం. రైట్. సో ఇక్కడ నేను ఫస్ట్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ వేరియబుల్ నేమ్ అనేది ఎల్ అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1, 2, 3, 4, 5. సో ప్రింట్ ఆఫ్ ఎల్ టైప్ ఆఫ్ ఎల్. ఇది ఏ డేటా టైప్, ఇది క్లాస్ లిస్ట్. ఇప్పుడు దీన్ని మనం బైట్స్ కింద మార్చాలి. సో వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ ఎల్. సో లిస్ట్ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అది మీరు బైట్స్లో పెట్టాలి. ఓకే. సో ఎంటర్.
నౌ ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి. చూడండి, ఇప్పుడు ఏదైతే మీకు అవుట్పుట్ ఉందో ఇదే సైఫర్ టెక్స్ట్లో ఉంటుంది అవుట్పుట్ అనేది. సో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. రైట్. సో ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అంటే ఏంటి అంటే, ఎక్కడ ఇది నేను ఇక్కడ రాశాను కదా, సైఫర్ టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇది ఎక్కడ మీకు రియల్ టైంలో యూజ్ అవుతుంది అంటే, డేటా అనేది 2 మిషన్స్ మధ్య ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు, ఆ డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ బైట్స్ డేటా టైప్ అనేది ఆ మెసేజ్ అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంచుతుందన్నమాట. ఫర్ సపోజ్ మీకు ఈ ఎన్క్రిప్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లెట్ మీ టేక్ డిఫరెంట్ కలర్. సో ఇక్కడ నేను 2 మిషన్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇది మిషన్ ఏ అండ్ ఇది మిషన్ బి. రైట్. సో ఈ 2 మిషన్స్లో కూడా పబ్లిక్ కీ అదేవిధంగా ప్రైవేట్ కీ అనేది ఉంటుంది. సో ఈ మిషన్లో కూడా పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అస్యూమ్ చేసుకోండి, మీకు డేటా మిషన్ ఏ నుంచి మిషన్ బికి అయితే వెళ్తుంది రైట్ నౌ. సో ఇక్కడ మెసేజ్ అనేది ఏముంది అంటే, హాయ్ వెల్కమ్, జస్ట్ అస్యూమ్ దట్ దిస్ ఈజ్ ద మెసేజ్. ఇది మనకి మెసేజ్. ఓకే. సో ఇది ఏ విధంగా ఎన్క్రిప్షన్ అవుతుందంటే, ఇక్కడ మీకు కీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ మెసేజ్ ఏ నుంచి బికి వెళ్ళకముందు ఈ 2 మిషన్స్ కూడా కీస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మిషన్ ఏ మిషన్ బికి ఈ మెసేజ్ని అయితే పంపించాలంటే, ఫస్ట్ మిషన్ ఏ ఏం చేస్తుందంటే, బి దగ్గర ఉన్న పబ్లిక్ కీ తోటే ఈ పర్టికులర్ మెసేజ్ని ఎన్క్రిప్షన్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, సో వెన్ ఓకే మెసేజ్ ఈస్ సెండింగ్ ఫ్రమ్ మిషన్ ఏ టు బి, మిషన్ ఏ టు మిషన్ బి. సో మిషన్ ఏ ఏం చేస్తుంది, సో మిషన్ ఏ విల్ యూస్ మిషన్ బి పబ్లిక్ కీ అండ్ ఎన్క్రిప్ట్ ది డేటా. సో మిషన్ ఏ ఏం చేస్తుందంటే ఈ మెసేజ్ని ఎన్క్రిప్షన్ చేస్తుంది. ఆ ఎన్క్రిప్షన్ యొక్క కీ మిషన్ ఏ దగ్గర ఉన్న పబ్లిక్ కీ ప్రైవేట్ కీతో చేయదు. అది దేంతో చేస్తుంది అంటే, మిషన్ బి దగ్గర ఏదైతే పబ్లిక్ కీ ఉందో దాంతో ఇది ఎన్క్రిప్షన్ అనేది చేస్తుంది. ఇప్పుడు మిషన్ బి ఈ యొక్క మెసేజ్ హాయ్ వెల్కమ్ అనే మెసేజ్ చదవాలి అంటే, అప్పుడు మిషన్ బి ఏం చేస్తుందంటే, సో వెన్ మిషన్ బి wants to read the message which was sent by machine A, then it will use machine B private key. ఓకే. సో మిషన్ బి దగ్గర ఉన్న ప్రైవేట్ కీ తోటే ఆ మెసేజ్ని యూస్ చేసి చదువుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ కీస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట, ఒక మిషన్లోంచి ఇంకో మిషన్కి. ఇప్పుడు ఈ మెసేజ్ సెండ్ అవ్వకముందు, సో వన్స్ ఈ కీస్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత మనకి ఈ మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేది మిషన్ ఏలో ఏ విధంగా ఎన్క్రిప్షన్ అవుతుంది, మిషన్ బిలో ఆ మెసేజ్ని ఏ విధంగా డీక్రిప్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ లెట్ మీ రైట్ డౌన్ లైక్ వెన్ మిషన్ బి వాంట్స్ టు డీక్రిప్ట్ ది మెసేజ్ అని రాస్తాం. ఓకే. సో డీక్రిప్ట్ అండ్ ఇక్కడ ఎన్క్రిప్ట్. సో ఈ విధంగా ఇది డీక్రిప్ట్ చేస్తుంది, ఇది ఎన్క్రిప్ట్. ఓకే. సో ఇప్పుడు ఇదే సినారియో మీరు మిషన్ ఏకి సెండ్ చేయాలి అంటే,
అప్పుడు మళ్ళీ మీకు సినారియో మారిపోతుంది. సో, మళ్ళీ ఇప్పుడు మీకు నేను మిషన్ బి నుంచి మిషన్ ఏకి ఒకవేళ డేటా గనక వెళ్ళినట్టయితే అప్పుడేం జరుగుతుంది? సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, ఇప్పుడు ఇది మిషన్ బి అనుకుందాం. ఇది మిషన్ ఏ అనుకుందాం. సో, ఈ 2 మిషన్స్‌లో కూడా పబ్లిక్ కీ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా పబ్లిక్ కీ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కీ అయితే ఉంటుంది. రైట్. సో, ఇప్పుడు మిషన్ బి నుంచి మిషన్ బి మిషన్ ఏకి మెసేజ్ అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఓకే. మెసేజ్ అయితే ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. మిషన్ బి నుంచి మిషన్ ఏకి సమ్ మెసేజ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సో, అస్యూమ్ దట్ అదొక వాట్సాప్ మెసేజ్. మీరు వాట్సాప్ యూజ్ చేస్తారు కదా! సో, మిషన్ బి మీ కంప్యూటర్ మిషన్ బి నుంచి మిషన్ ఏకి ఆ! సో, అదెక్కడో రిమోట్ మిషన్‌లో ఉంది. రిమోట్ మిషన్ అని చెప్పి అస్యూమ్ చేసుకోండి. రిమోట్ అంటే సమ్‌వేర్ ఎల్స్. ఆ పర్టిక్యులర్ మిషన్ అనేది ఎక్కడో దగ్గర ఉంది. ఓకే. ఓకే. సో, మీరిక్కడ ఒక మెసేజ్ అనేది సెండ్ చేశారు. హాయ్ హౌ ఆర్ యూ? ఓకే. హాయ్ హౌ ఆర్ యూ? అనే మెసేజ్ అనేది మీరు సెండ్ చేయాలనుకున్నారు. సో, ఈ మెసేజ్ ట్రాన్స్‌ఫర్ అవ్వకముందు అవి కీస్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి. సో, మిషన్ బి ఏం చేస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ? ఇది ఈ పర్టిక్యులర్ డేటా ఏదైతే ఉందో దీన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ డేటా ఏదైతే ఉందో దీన్ని మిషన్ బి ఏం చేస్తుంది? ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో, మిషన్ బి విల్ ఎన్క్రిప్ట్ ది మెసేజ్ యూజింగ్ మిషన్ ఏ పబ్లిక్ కీ. రైట్. మిషన్ ఏ పబ్లిక్ కీ. రైట్. సో, ఇప్పుడు మిషన్ బి నుంచి మిషన్ బి ఏం చేస్తుంది? ఎన్క్రిప్ట్ చేస్తుంది డేటాని. రైట్. ఎన్క్రిప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మిషన్ ఏ గనక ఈ మెసేజ్ చదవాలి అంటే అప్పుడు మిషన్ ఏ ఏం చేస్తుంది? డీక్రిప్ట్. సో, టు డీక్రిప్ట్ ది డేటా మిషన్ ఏ విల్ యూస్ ఇట్స్ ఓన్ ప్రైవేట్ కీ. క్లియర్ కదా మీకు? సో, ఇప్పుడు మనకి ఈ విధంగా కీస్ ఎక్స్‌చేంజ్ జరిగి ఎన్క్రిప్షన్ జరిగిన తర్వాత మీకు మెసేజ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా జరుగుతుంది ఎన్క్రిప్షన్ అనేది. రైట్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, అందుకే మీకిక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చింది? సో, ఇక్కడ మీకు అవుట్‌పుట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సైఫర్ టెక్స్ట్ అంటాం దీన్ని. ఓకే. సో, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. సో, ఇప్పుడు ఈ బైట్స్‌లో మనం ఇండెక్సింగ్ అండ్ బైట్స్ డేటా టైప్‌లో మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ కూడా మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. రైట్. వీ కెన్ పెర్ఫార్మ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ ఆల్సో. సో, ఇప్పుడు చూడండి నేను బి ఆఫ్ 0 అని ఇస్తే 1 ప్రింట్ అవుతుంది. బి ఆఫ్ -1 అని ఇస్తే 5 ప్రింట్ అవుతుంది. సో, రైట్. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉంది కదా! సో, ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌ని మీరు గనక రీడ్ చేయాలి అంటే డేటాను రీడ్ చేయాలంటే మీరు ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. సో, ఫర్ ఎక్స్ ఇన్ బి కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఫర్ ఈచ్ ఎక్స్ ఇన్ బి ప్రింట్ ఆఫ్ ఎక్స్. మనకు డేటా అనేది అవుట్‌పుట్ అనేది వచ్చింది. రైట్. సో, 1, 2, 3, 4, 5. ఇది మీకు వర్టికల్‌గా వద్దు, హారిజాంటల్‌గా కావాలి అంటే సో, ఫర్ ఎక్స్ ఇన్ బి కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ కామా అండ్ ఈక్వల్స్ టు మీరు అండ్ యూజ్ చేయాలి. ఓకే. ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ ఈ విధంగా పెడితే మీకు ఇప్పుడు ఇది హారిజాంటల్ ఫార్మాట్‌లో మీకు డేటా అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫర్ ఎక్స్ ఇన్ బి రైట్ కోలన్ 2 అని చెప్పి ఇచ్చాననుకోండి ఇన్ కేస్. సో, ఇక్కడ మీకు కోలన్ 2 అంటే ఏమవుతుందంటే ఈచ్ సెకండ్ క్యారెక్టర్ అనేది స్కిప్ అవుతుంది. ఓకే. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ చూడండి మనకి 1 తర్వాత నెక్స్ట్ 2 అనేది సెకండ్ క్యారెక్టర్. అది కూడా అది మీకు ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ 4 ప్రింట్ అవ్వదు. మీకు ప్రింట్ అయ్యే వాల్యూస్ 1, 3, 5. సో, అదే అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. రైట్. సో, నెక్స్ట్ బైట్స్ ఈస్ ఇమ్యూటబుల్.
ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇండెక్స్ బేస్ చేసుకొని వాల్యూ అనేది కూడా చేయొచ్చు. సో ఒకవేళ చేంజ్ చేయడానికి ట్రై చేసినట్టయితే అది యాక్సెప్ట్ చేయదు. సీ నౌ బి ఆఫ్ 0 ఈక్వల్స్ టు నేను 15 అని చెప్పేస్తున్నాను. సో మీకు ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్. ఏంటి ఎర్రర్ అంటే బైట్స్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో మీరు వాల్యూని మాడిఫై అయితే చేయలేరు. ఓకే. సో అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎల్ అని చెప్పించి ఇక్కడ నేను 1, 2, 3, 4, 5, 256 అని చెప్పిస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని బైట్స్ కింద మార్చాలి అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ ఎల్ అని ఇస్తున్నాను. ఇది మారదు బికాస్ అది 255 వరకే యాక్సెప్ట్ చేస్తుంది. అవును చూడండి, ఐఎమ్ గెటింగ్ వాల్యూ ఎర్రర్. బైట్స్ మస్ట్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 256 అంటే ఇది 255 వరకే యాక్సెప్ట్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ 255 ఇచ్చానంటే ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రింట్ ఆఫ్ బి కొమా టైప్ ఆఫ్ బి. ఇది క్లాస్ బైట్స్. ఓకే. సో నెక్స్ట్, సో ఇది ఇప్పుడు బైట్స్కి బైట్ అరేకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు బైట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తారో బైట్ అరే కూడా అదే విధంగా క్రియేట్ చేస్తారు. ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఆ వన్ డిఫరెన్స్ ఏంటంటే బైట్స్ అండ్ బైట్ అరే డిఫరెన్స్. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ bytes and byte arrays, bytes is immutable, whereas byte array is mutable. సో ఇక్కడ ఒకవేళ ఇప్పుడు చూడండి మనకి బైట్స్లో మనం మాడిఫికేషన్స్ అనేవి చేయలేం. ఓకే. సో మాడిఫికేషన్ అనేది చేయలేం. సో ఇక్కడ ఐడి అనేది ఒకవేళ ఇక్కడ మాడిఫై అయితే అవ్వదు. ఒకవేళ వాల్యూ కనుక మారితే అది ఐడి ఆల్సో మారిపోతుంది, ఐడి ఆల్సో చేంజెస్. ఓకే. సో అదే బైట్ అరే అనుకోండి, బైట్ అరేలో ఏమవుతుంది, వీ కెన్ చేంజ్ ది వాల్యూస్. ఓకే, వీ కెన్ చేంజ్ ది వాల్యూస్ అండ్ ఐడి రిమైన్స్ సేమ్. ఇక్కడ ఐడి రిమైన్స్ సేమ్. సో మనం ఎలాగైతే బైట్స్ క్రియేట్ చేశారో అదే వేలో మీరు బైట్ అరే కూడా క్రియేట్ చేయొచ్చు, రైట్. సో ఇప్పుడు నేను L1 ఈక్వల్స్ టు 10, 20, 30, 40, 255 తీసుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు నేను డేటా టైప్ బైట్ అరే కింద కన్వర్ట్ చేయాలి. సో B1 ఈక్వల్స్ టు బైట్ అరే ఆఫ్ L1 అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ B1 టైప్ ఆఫ్ B1 అంటే ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది బైట్ అరే అని చెప్పి చూపిస్తుంది, క్లాస్ బైట్ అరే, రైట్. సో ఇప్పుడు నేను ఐడి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్క వేరియబుల్కి కూడా ఒక యూనిక్ ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి మెమరీలో స్టోర్ అవుతుంది. మెమరీ ఇస్ నథింగ్ బట్ ర్యామ్. సో ఇప్పుడు ఐడి తెలుసుకోవాలంటే ఐడి ఆఫ్ B1, మన ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఉంది కదా ఐడి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం పర్టికులర్ బైట్ అరే యొక్క ఐడి కూడా మనం తెలుసుకోవచ్చు, రైట్. ఇప్పుడు నేను వాల్యూస్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్న డేటాని నేను చదవాలనుకుంటే ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎక్స్ ఇన్ B1 ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పిస్తే మనం డేటాని అయితే రీడ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ 30 ఉంది కదా, ఈ 30ని నేను వాల్యూ అనేది చేంజ్ చేయాలనుకున్నాను, 30 వాల్యూని చేంజ్ చేయాలనుకున్నాను. సో దానికి నేను ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసుకొని చేంజ్ చేస్తాను, రైట్.
సో ఇక్కడ మీకు నేను b1 ఆఫ్ 2 ఈక్వల్స్ టు 15 తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ యూస్ చేస్తున్నాను అండ్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం వాల్యూ అనేది చేంజ్ అయిందా లేదా అని చూద్దాం. చూడండి, ఇప్పుడు 30 ప్లేస్లో ఇప్పుడు మనకి 15 అనేది మారింది, రైట్? సో ఇప్పుడు మళ్ళీ నేను ఐడి కనుక చెక్ చేస్తే మీకు సేమ్ ఐడి ఉంటుంది, మారదు. బికాస్ ఇట్ ఈస్ మ్యూటబుల్ అనమాట. మ్యూటబుల్ అయినప్పుడు ఐడి సేమ్ ఉంటుంది, ఐడి ఏమి మారదు. ఇమ్యూటబుల్ అయితే ఐడి మారిపోతుంది. ఒకవేళ వాల్యూ కనుక మీరు మార్చినట్టయితే, ఎలాగో బైట్స్ అనేది మీకు యాక్సెప్ట్ చేయట్లేదు వాల్యూ మారడానికి. ఒకవేళ మార్చాలంటే చెప్తున్నాను. ఒకవేళ మీరు మార్చే ఉద్దేశం ఉంటే అది ఐడి కూడా కన్ఫామ్గా మారిపోతుంది. ఓకే. సో ఇక్కడ బైట్ అరే ఒక ఐడి ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ బైట్ అరే యొక్క ఐడి చెక్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఏదైతే ఐడి ఉందో సేమ్ ఐడి ఇక్కడ ఉంది. సో ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు. సో ఇది బైట్స్. అందుకే బైట్ అరే అనేది ఏంటి, ఇట్ ఈస్ మ్యూటబుల్. ఓకే. మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే ఫిక్స్డ్, రిజిడ్, పర్మనెంట్, ఇవన్నీ కూడా మీకు మీనింగ్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ స్లైసింగ్ ఆపరేషన్స్ అనేవి కూడా పర్ఫామ్ చేయొచ్చు బైట్ అరేలో. సో b1 ఆఫ్ 0 అంటే మీకు 10 ప్రింట్ అవుతుంది. b1 ఆఫ్ -1 అంటే 255 ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు స్లైసింగ్ ఆపరేషన్స్ అనేవి కూడా పర్ఫామ్, రైట్? సో ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు, రైట్? నెక్స్ట్, సో బైట్స్ అండ్ బైట్ అరే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అండ్ నెక్స్ట్, ఇప్పుడు మనం రేంజ్ డేటా టైప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో రేంజ్ డేటా టైప్, నెక్స్ట్ డేటా టైప్ ఏంటి, రేంజ్. సో రేంజ్ డేటా టైప్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ కావాలనుకున్నప్పుడు ఈ రేంజ్ డేటా టైప్కి అయితే మనం సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ కావాలనుకున్నప్పుడు. ఓకే. సో రేంజ్ ఈస్ వన్ ఆఫ్ ది pre-defined class and treated as, ఇది కూడా సీక్వెన్స్ డేటా టైప్. ఇక్కడ మెయిన్ ఈ పాయింట్ మీరు గుర్తుంది, టు స్టోర్ న్యూమరికల్ ఇంటీజర్ వాల్యూస్ by maintaining ఈక్వల్ ఇంటర్వెల్. రేంజ్ అనేది ఏంటంటే, ఈ రేంజ్ డేటా టైప్ అనేది ఇమ్యూటబుల్. సో రేంజ్ డేటా టైప్ ఈస్ ఇమ్యూటబుల్. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్. ఓకే. సో ఆపరేషన్స్ కెన్ బి. లాస్ట్ ఏంటంటే, రేంజ్ డేటా టైప్ మీకు, ఈ రేంజ్ డేటా టైప్కి 3 సింటాక్సెస్ అనేవి ఉంటాయి. ఇవి పాయింట్స్. మీరు ఎవరైనా అడిగితే ఈ పాయింట్స్ చెప్తే సరిపోతుంది. రేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ సీక్వెన్స్ డేటా టైప్. అండ్ ఇది ఏంటిది, టు స్టోర్ న్యూమరికల్ ఇంటీజర్ వాల్యూస్. అండ్ రేంజ్ డేటా టైప్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయగలం. అండ్ రేంజ్ డేటా టైప్ కంటెన్స్ 3 సింటాక్స్. ఓకే. సో ఇప్పుడు 3 సింటాక్సెస్ ఏంటి అంటే, రేంజ్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే. రేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సింటాక్స్ 1. నెక్స్ట్, వేర్ నేమ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1. అండ్ ఇక్కడ నేను మీకు నేను స్టార్ట్ వాల్యూ అండ్ స్టాప్ వాల్యూ అని ఇస్తాను. స్టాప్ వాల్యూ. సో ఫస్ట్ ఇవన్నీ మీకు చెప్తాను నేను, జస్ట్ లెట్ మీ రైట్ డౌన్. సింటాక్స్ ఇది సెకండ్ సింటాక్స్.
and var name equals to range of start val, stop val, comma, increment or decrement values ని మీరు పాస్ ది సింటాక్స్ 3 రైట్. సో ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు నేను రేంజ్ డేటా టైప్ని అయితే క్రియేట్ చేయాలి. సో రేంజ్ డేటా టైప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలంటే నేను ఆర్ వేరియబుల్ నేమ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ 10 అని చెప్పి తీసుకుంటున్నాను. సో రేంజ్ వాల్యూ అనేది n-1 అనమాట. ఇక్కడ మీకు లాస్ట్ వచ్చేసరికి సో 10 అంటే అది -1 అంటే 0 నుంచి సీక్వెన్స్లో మీకు అప్ టు 9 వరకు మీకు నంబర్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ డేటా టైప్ అనేది చెక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఆర్ కొమా టైప్ ఆఫ్ ఆర్ అని చెప్పిస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది క్లాస్ ఏంటి, రేంజ్. సో ఇప్పుడు మనకి దీంట్లో ఉన్న డేటా చూడాలి అంటే మనం ఫర్ లూప్ అనేది యూస్ చేయాలి. ఫర్ ఎక్స్ ఇన్ ఆర్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో 0 నుంచి ఎక్కడి వరకు మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యి అప్ టు 9. సో ఇప్పుడు నేను 2 వాల్యూస్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ ఈసారి నేను 15 అని ఇస్తున్నాను. ఓకే లెట్ మీ ఈసారి నేను ఓన్లీ 5 ఇస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎక్స్ ఇన్ ఆర్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి 0 to 4 వరకే వస్తున్నాం. రైట్, అప్ టు ఫ్రమ్ 0 నుంచి 4 వరకే నంబర్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఒక వాల్యూని అయితే పాస్ చేసాం, ఓన్లీ 1 ఆబ్జెక్ట్, రైట్. సో నేను 2 వాల్యూస్ని అయితే పాస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ 5,10 అని చెప్పిస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ ఇక్కడ మీరు ఎలాగంటే మీరు ఓన్లీ 1 వాల్యూ అనేది పాస్ చేస్తే మీకు అది 0 నుంచి మీరు ఇచ్చిన వాల్యూ -1 అవుతుంది. అలా కాకుండా రేంజ్లో మీరు 2 వాల్యూస్ కనుక ఇచ్చినట్టయితే స్టార్టింగ్ వాల్యూ అనేది మీరు ఇవ్వచ్చు, ఎండింగ్ వాల్యూ అనేది మీరు ఇవ్వచ్చు. సో అప్పుడేంటి, సో స్టార్టింగ్ వాల్యూ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి నేను చెప్తాను, అండ్ ఎండింగ్ వాల్యూ అక్కడితో ఎండ్ అయిపోవాలి. సో ఎండింగ్ వాల్యూ ఇప్పుడు కూడా ఎండింగ్ వాల్యూ -1 అవుతుంది అనమాట. స్టార్ట్ వాల్యూ కామా ఎండ్ వాల్యూ -1 అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, సో నేను ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, 5,10 ఇచ్చాను కదా. సో 5,10. సో ఇక్కడ ఏమవుతుంది, 5 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 5, 6, 7, 8, 9 వరకు మాత్రం ప్రింట్ అవుతుంది. సో ఎండింగ్ వాల్యూ అనేది -1 అవుతుంది కాబట్టి. సో చూడండి అవుట్పుట్. సో ఫర్ ఎక్స్ ఇన్ ఆర్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. చూడండి 5 నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయింది, అప్ టు 9. సో ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ 5, 15, 2 అని చెప్పేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఫర్ ఎక్స్ ఇన్ ఆర్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, 5, 7. నెక్స్ట్ ఏమొచ్చింది 5, 7. నెక్స్ట్ మళ్ళీ 9, 11. సో ఈ విధంగా అంటే ఇంక్రిమెంట్ అవుతుంది నంబర్స్ అనేవి స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, ఫర్ సపోజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 3 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు రేంజ్ ఫర్ ఎక్స్ ఇన్ ఆర్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. చూడండి, సో 5, 8, 11, 14, రైట్, ఈ విధంగా అనమాట. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ ఇక్కడ మీకు ఇప్పుడు నేను 20, 10, -2 అని చెప్పిస్తున్నాను. సో ఇప్పుడు నేను డిక్రిమెంట్ అవుతుంది వాల్యూస్ అనేవి. సో ఇక్కడ ఫర్ ఎక్స్ ఇన్ ఆర్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో చూడండి ఇప్పుడు వాల్యూస్ అనేవి డిక్రిమెంట్ అయ్యాయి. సో అప్ టు 10 వరకే, రైట్. సో ఈ విధంగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కూడా అవుతుంది. ఇవి 3 సింటాక్స్. ఇది థర్డ్ సింటాక్స్. ఇది ఇప్పుడు లాస్ట్లో చెప్పింది ఏంటి, థర్డ్ సింటాక్స్, రైట్. ఇది సింటాక్స్ 2 అండ్ ది సింటాక్స్ 1. ఓకే. సో ఇది రేంజ్ డేటా టైప్. అండ్ మీరు ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు.
సో ఆర్ ఆఫ్ 0 అంటే మీకు 20, ఆర్ ఆఫ్ -1 అంటే 12. సో ఆర్ ఆఫ్ 1:4 అని చెప్పిస్తే సో ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ఇండెక్స్ విల్ బి 18 అండ్ అలాగే మీకు 0, 1, 2, 3, 4 ఇచ్చామంటే 12 -2 ఈ విధంగా వస్తుంది మీకు అవుట్పుట్, రైట్. సో ఇండెక్సింగ్ ఆపరేషన్, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు. రైట్, అది గైస్ ఈ వీడియో. సో ఐ హోప్ మీకు బైట్స్, బైట్ అరే అండ్ రేంజ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అదర్ కలెక్షన్ డేటా టైప్స్ గురించి అయితే నేను కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.